హలో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాధిపతులు సమావేశమయ్యారు. సిడిఎస్ అనిల్ చౌహాన్తో కలిసి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర త్రివేది, అదేవిధంగా వైమానిక దళాల అధిపతుల ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, అదేవిధంగా నావికా దళాల అధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఇవాళ ఉదయం రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. అక్కడ రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ గురించి రాష్ట్రపతికి వివరించారు. సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులను కూడా వివరించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ ప్రతిస్పందనను అద్భుతమైన విజయంగా రాష్ట్రపతి అభినందించారు. ఈ మేరకు సాయుధ దళాల తెగింపు, అంకిత భావాన్ని ప్రశంసించారు. ఇటుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాధిపతులు సమావేశమయ్యారు. సిడిఎస్ అనిల్ చౌహాన్తో కలిసి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర త్రివేది, వైమానిక దళాల అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, అదేవిధంగా నావిక దళాల అధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఇవాళ ఉదయం రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. అక్కడ రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ గురించి రాష్ట్రపతికి వివరించారు. సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులను కూడా వివరించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ ప్రతిస్పందనను అద్భుతమైన విజయంగా రాష్ట్రపతి అభినందించారు. ఈ మేరకు సాయుధ దళాల తెగింపు, అంకిత భావాన్ని ప్రశంసించారు.